చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక తాజీ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని, మహాత్మా గాంధీ కన్న కలలు నిజమవుతాయని, భవిష్యత్ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల కీలక పాత్ర పోషిస్తాయని, భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో సంతోష్ కుమార్, మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, రాజిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్లు మేడి శ్రీమన్, చిరంజీవి, ఎల్లిబోయిన బాబు, బాగుల వెంకన్న పాల్గొన్నారు. ఈరోజు 155వ గాంధీ జయంతి పరంగా మా గ్రామ పెద్దలు మరి ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి ఈరోజు జయంతి జరపడం జరిగింది. మరి ఆయన ఆశయాలు కొనసాగిస్తామని మేము మా సర్పంచ్ గారు ఇప్పటిదాకా మాట్లాడినట్టు స్వచ్ఛ భారత్ మా శంకరంపేటనే అప్పుడు ఆయన ఆశయ కొన్నది. మా పిల్లలు కూడా స్వచ్ఛ భారత్ కొనసాగించారు శంకరంపేట. అదేవిధంగా ఈ తెలంగాణ కానీ భారతదేశం కానీ స్వచ్ఛ భారత్ కొనసాగించి మరి అర్ధరాత్రి కూడా ఆయన ఆడపిల్లలు కూడా మన ఊళ్ళే తిరగాలని ఆయన ఆశయాలు ఉండే. అసలు కోరికలు మనం అందరం నెరవేర్తామని ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాం. 55వ జయంతిని పురస్కరించుకొని మరి అదేవిధంగా మన భావి భారతవాణి లాల్ బహదూర్ శాస్త్రి కూడా 150 ఆయన జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు మహాత్మా గాంధీ ఆశయాలను యువత ముఖ్యంగా అహింసావాదము, ఆయన మన భారతదేశానికి స్వాతంత్రము చాలామంది నాయకులు కొట్లాడారు. ఈయన అహింసావాదంతో మన స్వాతంత్ర పోరాటం సాధించి మనమందరి ఇలా స్వేచ్ఛాజీవులుగా ఉన్నామంటే అది మహాత్మా గాంధీ మరి ఇతర నాయకుల చొరవతోనే. మరి అట్లాంటి నాయకుని స్ఫూర్తిని తీసుకొని ఇప్పుడు ఇప్పటిదాకా మన సర్పంచ్ గారు చెప్పినట్టు మహాత్మా గాంధీ పరిశుభ్రత, పచ్చదనం మన వీటి గురించి పాటుపడ్డాడు. మరి మన ముందుగా మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని అదేవిధంగా మన ఊరును, గ్రామాన్ని, దేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచేటట్టు యువత ముఖ్యంగా చేయాలని కోరుతూ మరి ఈరోజు ఆ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ కుప్ప పట్టుకురా గులాబులు పూలు వేపిస్తాయి. ఫోటో మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని మరి శంకరపేట గ్రామ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు, అధికారులు, అనధికారులు కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి భారత బానిస సంఖ్యలను పెంచి సూర్యుడు అస్తమించిన రాజ్యానికి పడమడ దారి చూపెట్టిన విధాత గాంధీ మరి ఎక్కడో గుజరాత్లో పోర్టుబందర్ నుంచి పోటెత్తి ఈ దేశానికి మరి హింసావాదం కాదు అహింస ద్వారా కూడా స్వతంత్రాన్ని సంపాదించి పెట్టొచ్చని ప్రపంచానికే చాటి చెప్పిన మహానాయకుడు. మరి తెలుగు వాళ్ళు ఆనాడు తెల్లదొరలు చేపట్టిన జాతి అహంకారానికి మరి ఏదైతే ఆఫ్రికాలో ఆయన ఎదుర్కొన్న సమస్యలపై అక్కడ ప్రమాణం చేసి నా దేశంలో ఆంగ్లేయులు అనేవారే లేకుండా చేస్తానని శపథం తీసుకొని మరి ఎక్కడ కూడా హింస జరగకుండా మరి 1926 నుంచి 1947 వరకు గాంధీ శకం అని పిలుస్తాము.
మరి గాంధీ గారు కన్న కలలు మరి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏనాడైతే అభివృద్ధి చెందుతాయో ఆనాడే ఈ దేశం పూర్తిగా అభివృద్ధి చెందినట్టు లెక్క. అలాగే భారతదేశంలో అర్ధరాత్రి ఆడపిల్ల మరి స్వేచ్ఛతో తిరుగుతుందో ఆనాడే ఈ దేశానికి స్వేచ్ఛ వచ్చినట్టు లెక్క అన్నట్టు కలలు కన్నాడు. మరి తప్పకుండా భవిష్యత్ భారతదేశంలో గ్రామీణ ప్రాంతమే కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తూ మరి దేశ ప్రధాని మరి నరేంద్ర మోడీ గారు కూడా మరి స్వచ్ఛ భారత్ గాంధీ జయంతిని పురస్కరించుకొని స్టార్ట్ చేయాలి. మనం కూడా ప్రపంచంలో మరి పారిశుభ్రత ఉన్న దేశంలో మనం కూడా ముందుండాలని ఏ సంకల్పంతో స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేశాడో తప్పకుండా భారతదేశ యువత కానీ, రాష్ట్ర యువత కానీ, జిల్లా యువత కానీ, మన గ్రామ యువత కానీ మరి మన పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని ఈ దేశము ప్రపంచంలో మీటిగా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఈ దేశం అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన మరో మహానాయకుడు జయంతి కూడా ఈరోజే లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి తను కూడా అతి తక్కువ కాలం దేశ ప్రధానిగా చేసినా కానీ మరి దురదృష్టం తస్కెట్ సమావేశంలో నన్ను మరణించడం జరిగింది. మరి ఆయన కూడా మన దేశంలో అభివృద్ధికి ఎంతో కీలక పాత్ర వహించాడు. కనీసం కన్న కొడుకు కన్న తల్లికి తను చేస్తున్న ప్రైమ్ మినిస్టర్ అనే చెప్పకుండా ఎక్కడైతే పదవులు వస్తాయని కుటుంబ సభ్యుల నుంచి పైరవులతో ఏదున్నా ఈ దేశానికి ముందని మరి ఆచరించిన మహానేత లాల్ బహదూర్ శాస్త్రి గారు. తప్పకుండా ఈ మహానాయకులు ఏదైతే దారి చూపెట్టారో ఆ దారిలో నేటి యువతరం ముందుకు పోయి వారి కన్న కళను సాకారం చేసి మరి ఆ దిశగా దేశాభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం.